శ్రీలేఖ వ్లాగ్స్. ఇంకా వీకెండ్ వచ్చేసింది కదండి, ఇంకా నేను మా హస్బెండ్ అలా రెడీ అయిపోయి కూర్చున్నాము. సో బెంగళూరులో ఉన్న బెంగళూరు ప్యాలెస్, అలానే మనకి ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ కండి, అక్కడికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయి కూర్చున్నాం. కమ్ ఆన్ గాయ్స్. ఇక్కడ ఇద్దరికి హెల్మెట్స్ ఉండాలి, ఇద్దరికి హెల్మెట్స్ లేకపోతే ఇంకా మనం ఫైన్ కట్టడానికి రెడీ అయిపోవడమే. ఓకే, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. Sometimes I know you heard from everyone telling you lies, so just lay down beside me, give me. ఇప్పుడు మనం బెంగళూరు ప్యాలెస్ కి రీచ్ అయిపోయాం. ఇంకా ఎంట్రీ టికెట్ తీసేసుకుందాం రండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండియన్స్ కి 240 రూపీస్, అలానే ఫారినర్స్ కి 480 రూపీస్ ఎండి టికెట్. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి చార్జబుల్ హెడ్సెట్ అండ్ మినీ ఫోన్ అనేది ఇస్తున్నారండి, ఎందుకంటే అక్కడ ప్యాలెస్ హిస్టరీ తెలుసుకోవడం కోసం. ప్యాలెస్ లో మనకి 3000+ పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా స్మార్ట్ ఫోన్స్, టీవీస్ అన్ని లేవు కాబట్టి వాళ్ళకి పెయింటింగ్సే టైంపాస్ అయ్యేది. అలానే ఇక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్ ఒరిజినల్వి కావు. అప్పట్లో బ్రిటిషర్స్ ఆ ఒరిజినల్ పెయింటింగ్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారంట. అప్పట్లో క్వీన్ ప్రమోదాదేవి వడియార్ వాడిన డ్రెస్సింగ్ టేబుల్స్ అండి ఇవి. ఒరిజినల్ ఎలిఫెంట్ లెగ్ చైర్స్ అండ్ రాజు హంటింగ్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి రాజుగారు, రాణివారు అండ్ వాళ్ళ పిల్లల రూమ్స్. అలానే పైన ఉన్నాయి కదా డిజైన్స్, అప్పట్లో ఇటలీ నుంచి తెప్పించి వేసినవి అంట. ఈ స్టేర్స్ మీకు గుర్తున్నాయా? చంద్రముఖి మూవీలో పైకి వెళ్లే స్టెప్స్ ఉంటాయి కదా, అవేనండి. అప్పట్లో ఫ్యామిలీ అంతా రిలాక్స్ అయ్యి మాట్లాడుకునేవారంట ఈ ప్లేస్ లో. ఎయిటీస్ 70s లోనే రాజులు స్నూకర్స్ ఆడేవారు. అప్పట్లో వాళ్ళు గెలుచుకున్న ట్రోఫీస్ అనుకుంటా ఇవి. రాజు రాణి బట్టలు ఇలా మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ ఒక శారీ సేల్ కి పెట్టారు, ఫ్రమ్ ద రాయల్ హౌస్ ఆఫ్ మైసూర్ అండ్ డిజైన్డ్ బై ద వైడర్స్ ఆఫ్ మైసూర్. ఇది 6000 రూపీస్ కి మనకి విత్ డిస్కౌంట్ ఇస్తున్నారు. నార్మల్ గా అయితే ఈ శారీ 8000 రూపీస్ అంట. ఇది రాజుగారి ఆఫీస్. ఎవరైనా మీటింగ్స్ కి వస్తే భోజనాలు కూడా ఇక్కడే చేసేవారంట. ఇంకా మనం ప్యాలెస్ లోపల నుంచి వచ్చేసాం బయటికి. ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ చాలా రిస్ట్రిక్టెడ్ అండి. ఇన్ కేస్ మనం దొరికితే పెనాల్టీ వేస్తారు, కానీ నేను మీకు షేర్ చేయడం కోసం రిస్క్ చేసి మరీ వీడియోస్ తీసానండి. ఫైనలీ అవుట్డోర్ ప్యాలెస్ ని చూపించేస్తున్నాను చూడండి, బెంగళూరు ప్యాలెస్. అలానే ఇక్కడ మూవీ షూటింగ్స్, మ్యారేజెస్ కూడా అవుతాయంట. అయ్యాక మనకి ఈ స్టిక్కర్ పెట్టారు, అండ్ అవుట్ అయినప్పుడు మనం ఈ స్టిక్కర్ ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి. నౌ వీఆర్ హెడ్డింగ్ టు ఇస్కాన్ టెంపుల్. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. ఫైనలీ మనం టెంపుల్ కి కూడా రీచ్ అయిపోయామండి. ఇంకా మేము బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చెప్పల్ స్టాండ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూసారా, టెంపుల్లో కూడా చాలా రష్ ఉంది. పైగా అందులో మేము వీకెండ్ వచ్చాం, దట్ టు సాటర్డే. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి.
మేము మైసూర్ పాక్ అండ్ కోకోనట్ కుకీస్ తీసుకున్నాం. ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రసాదం అయితే చాలా బాగుంది. ఇంకా మేము మా బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ హెక్టిక్ ట్రాఫిక్ నేను ఫైనల్లీ ఇంటికి అనేది రీచ్ అయిపోయానండి. సో మీకు నా వీడియో అనేది నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ.